ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం, సుప్రీంకోర్టు అట్లాంటి తీర్పు ఎట్లిస్తుందంటూ మళ్ళీ రివ్యూలు వేస్తున్నటువంటి దశలో ఆ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులో చంద్రచూడ్ గారు చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇప్పుడు బయటకు వచ్చింది. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే ఎస్సీ వర్గంలో ఉన్న వారంతా నిజానికి ఒకే వర్గం కాదని చంద్రచూడ్ జస్టిస్ మిశ్రాతో కలిసి స్వయంగా రాసిన తీర్పులో పేర్కొన్నారు. కులాలను వర్గీకరించడం రాజ్యాంగంలోని 14వ అధికారంలో పేర్కొన్న సమానత్వ హక్కును ఉల్లంఘించినట్టు కాదన్నారు. ఎస్సీ కులాల్లో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చే హక్కు పార్లమెంటుకు ఉంటుందని చెప్పే ఆర్టికల్ 341 సబ్సెక్షన్ 2కి ఎస్సీ కులాల వర్గీకరణ విరుద్ధం కాదన్నారు. రాష్ట్రాలకు ఆర్టికల్ 15 వివక్ష లేని, ఆర్టికల్ 16 సమాన అవకాశాల కింద ఆయా వర్గాల వెనుకబడుతానని గుర్తించి రిజర్వేషన్లు కల్పించే అధికారం ఉందన్నారు. ఆర్టికల్ 341లో పేర్కొన్న కులాలను వేరు చేసి చూడటానికి హేతుబద్ధమైన సూత్రం ఉన్నప్పుడు, ఆ సూత్రం వర్గీకరణ లక్ష్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు వర్గీకరణ చేపట్టొచ్చు అన్నారు. నిజమైనటువంటి సమానత్వాన్ని సాధించడానికి ఉపవర్గీకరణ మార్గమైనప్పుడు వర్గీకరణ రాజ్యాంగబద్ధమే అవుతుందన్నారు. లభిస్తున్న డేటాను బట్టి చూస్తే ఎస్సీ కులాల మధ్య కూడా అసమానతలు ఉన్నాయని, ఆ కులాలు వర్గంగా అవతరించి ఒకే రకమైన కులాలు కాదని చెప్పారు. ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 ద్వారా కలిపినంత మాత్రాన విభజించడం కుదరనంత ఏకరూప వర్గంగా అవి ఏర్పడవన్నారు. కేవలం చట్టపరంగా ఇతర కులాలతో వేరు చేసి చూపడమనే పరిమిత లక్ష్యంతోనే ఎస్సీ కులాలను ఆర్టికల్ 341 రూపంలో ఒక చోట కలిపారని వివరించారు. వెనుకబాటుతనం, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం విషయంలో గణించదగ్గ విశ్వసనీయమైన సమాచారం ఆధారంగానే వర్గీకరణ చేయొచ్చని చెప్పారు. ఇప్పటికే ఎస్సీ కులాల జాబితాలో ఉన్న ఏ కులానికైనా ఎస్సీ కులాలకు వర్తించే లబ్ధి చేకూరకుండా వర్గీకరణ చేపడితే రాజ్యాంగ విరుద్ధమవుతుందని స్పష్టం చేశారు. బాగా వెనుకబడిన కులాలకు అధిక ప్రాధాన్యం లభించేటట్లు చూడాల్సిన రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆ బాధ్యత జస్టిస్ గవాయ్ అన్నారు. ఎస్సీ ఎస్టీల్లో కొంతమంది వ్యక్తులే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల అణచివేతను ఎదుర్కొన్న ఎస్సీ ఎస్టీ కులాల్లోనూ అంతరాలు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో గమనిస్తున్న వాస్తవాలను కాదనలేమని చెప్పారు. రిజర్వేషన్లకు రాజ్యాంగంలోని 341 అధికారనే ప్రాతిపదికని, ఇవి చెన్నై కేసులో సుప్రీంకోర్టు భావించడమే మౌలిక లోపమని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల కోసం కులాలను గుర్తించే పని మాత్రమే ఆర్టికల్ 341 చేస్తుందని చెప్పారు. ఒక పెద్ద వర్గంలో భాగమైన మరో ఉపవర్గం వివక్షను ఎదుర్కొన్నందుకే ఉపవర్గీకరణ చేయాల్సి వస్తుందని చెప్పారు.